'బీబీ జోడీ' సీజన్ 2కి తనూజ వస్తుందా? రావట్లేదా? అండ్ కళ్యాణ్ పడాలా? వస్తున్నాడా? రావట్లేదా? అండ్ 'టీమాన్ పవన్ రీతు' వస్తే అసలు వీళ్ళు ఎప్పుడొస్తున్నారు? ఏంటి? అని ప్రతి ఒక్కరికి క్వెషన్ మార్క్ అయితే ఉంది. క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ 'బీబీ జోడీ' గురించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే మనం చేయబోతున్నాము. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే కొంతమంది తనూజాది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ బిగ్ బాస్ అప్పుడు తనూజాని అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ చేశాడంట. ఎక్కడి నుంచి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ చేశాడు? ఏమన్నా ఫైనల్ రోజది. ఫైనల్ అప్పుడు అసలు ఇంకా బిగ్ బాస్ టీమే తనూజాని విన్ చేయాలని చాలా వాళ్ళు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే దాదాపు 8 వీక్స్ తనూజాని కళ్యాణ్‌ని క్రాస్ చేసి 5000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. కళ్యాణ్‌కి, తనూజకి. తనూజ టాప్‌లో ఉండింది 5000 ఓట్స్ డిఫరెన్స్‌లో. అండ్ ఎక్కువగా బిగ్ బాస్ టీమ్‌కి ఆ టీఆర్‌పీ రేట్ అయితేమి అండ్ మీరు ఏ ఎపిసోడ్ అన్నా చూసుకోండి ఎక్కువగా తనూజనే కనిపిస్తుంది. అది వాళ్ళకి ఎక్కువగా బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి కూడా తనూజ వల్లే ఆ టీఆర్‌పీ రేట్ అయితేమి అన్నీ బాగా నడిచాయి. ఏదైతే ఆ బర్నీ గారు, నాన్న అనే బాండింగ్ ఉందో ఇయన్నీ వాళ్ళకి బాగా నడిచాయి. అండ్ వాళ్ళు కూడా ఆల్‌మోస్ట్ తనూజని విన్ చేయాలని అనుకున్నారు. లాస్ట్‌కొచ్చేసరికి ఎప్పుడైతే కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు ఆ మాటలు ఏయైతే చెప్పారో, "అరే! మనకి కప్పు ముఖ్యం కాదురా! జనాలు హృదయాలు గెలుచుకోవడం ముఖ్యం. అసలు ఈ కప్ అనేది ఈరోజు ఉంటుంది, పోతుంది. ఎప్పటికన్నా మాట అనేది ముఖ్యం. హౌస్‌లో ఎవరిని మోసం చెయ్యొద్దు. నువ్వు నీ ఆట నువ్వు ఆడు. నీ ఆట నచ్చితే జనాలే నిన్ను నిలబెడతారు" అని ఆ మాటలు ఏయైతే గూస్ బంప్స్ వచ్చే మాటలు చెప్పారో, అక్కడ ఆ నెక్స్ట్ వీక్ మీరు చూసుకున్నట్లయితే తనూజ అండ్ కళ్యాణ్ నామినేషన్స్‌కొచ్చినప్పుడు కళ్యాణ్ తనూజని క్రాస్ చేసి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆల్‌మోస్ట్ అసలు బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా బిగ్ బాస్ హాట్‌స్టార్‌కొచ్చి ఓట్లేసి కొత్తోళ్ళు కళ్యాణ్‌ని టాప్ ప్లేస్‌లో ఉంచడం జరిగింది. అక్కడి నుంచి కూడా కళ్యాణ్ కూడా మంచిగా అక్కడి నుంచి మళ్ళీ అది మంచిగా నెట్టుకుంటూ వచ్చి లాస్ట్‌కి బిగ్ బాస్ టీమ్ వోళ్ళు తనూజని కొంచెం విన్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నా. బిగ్ బాస్ అంటే ఎక్కువగా తనూజ వల్లే నడిచింది కాబట్టి అనుకుంటున్నా కానీ కళ్యాణ్‌కి ఇంక 3000 ఓట్స్, 4000 ఓట్స్ లాస్ట్‌లో మంచి డిఫరెన్స్ వచ్చింది కాబట్టి అక్కడ కళ్యాణ్‌ని విన్ చేయడం జరిగింది. ఫైనల్ రోజు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఏమి కాదది. క్లియర్ కట్ అప్‌డేట్‌తో, క్లియర్ కట్ వోటింగ్‌తోనే కళ్యాణ్ విన్ అయ్యాడన్నమాట. అదొక క్లారిటీ ఉంచుకోండి ఫస్ట్ మీరు. నెక్స్ట్ వచ్చేసేసి చాలా మంది తనూజ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత చాలా ఫీల్ అవుతుంది. అలాంటప్పుడు ఎందుకొస్తుంది బీపీ జోడికంటున్నారు. అరే! తనూజ వెళ్ళిపోయాక లైవ్‌లో చాలా హ్యాపీగా ఉంది. మంచిగా లైవ్‌లో నేను మా నాన్నని కలిసాను. మా నాన్న నాతో మంచిగా మాట్లాడారు. నాకదే మా నాన్నగారు మాట్లాడాలనే నా పెద్ద డ్రీము. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రెజెంట్. ఫ్యామిలీ వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికి థాంక్ యూ సో మచ్ అని అంతలావున లైవ్‌లో చెప్తున్నప్పుడు మళ్ళీ తనూజ అసలు ఫీల్ అవుతుంది అని మీరెందుకు అనుకుంటున్నారు? తనూజనే చెప్తుంది కదా! లైవ్‌కొచ్చి మా నాన్నని కలిసాను, హ్యాపీగున్నాను. నాకింక ఇంతకంటే ఏం కావాలి? బిగ్ బాస్ నాకు మంచి అసలు అసలు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు అందరికి థాంక్ యూ సో మచ్ అని ఇంతలావున తనే చెప్తున్నప్పుడు మీరు ఏదేదో అనుకోవడం ఎందుకు? అదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ ఈస్ సో హ్యాపీ అండ్ కళ్యాణ్ పడాలి ఈస్ సో హ్యాపీ. వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ కూడా ఏమీ లేవు. అండ్ కొంతమంది ఆ కంగ్రాచ్యులేషన్స్ చెప్పలేదు. కళ్యాణ్ గెలిస్తే అంటున్నారు. కళ్యాణ్ క్లియర్ కట్‌గా లైవ్‌లో కూడా చెప్పడం జరిగింది. నాకు తనూజ కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది. కాకపోతే అక్కడ ఏదైతే ఆ గోలగా ఉన్నింది కాబట్టి ఆ మైక్స్ అనేటివి కరెక్ట్‌గా వినిపించలేదు కాబట్టి వినిపించలేదంట. అక్కడ తనుజ అయితే విన్ అయ్యాక అక్కడ కళ్యాణ్‌కి కంగ్రాచ్యులేషన్స్. కాపోతే కొంచెం గట్టిగా చెప్పలేదు కదా! తను కూడా విన్నింగ్ రేస్‌లో పోటీ పడింది. గెలవాలనింది. ఆమె మైండ్ సెట్ కూడా గెలవాలనే ఉంది కాబట్టి, ఓడిపోయినప్పుడు కొంచెం అది మైండ్‌లో ఉంటుంది కాబట్టి, మేబీ నిదానంగా చెప్పుండొచ్చు. కంగ్రాచ్యులేషన్స్ అని. అది కళ్యాణ్ థాంక్ యూ కూడా చెప్పాడంట అక్కడ. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. నేను మొత్తుకొని చెప్పేది అదే. వాళ్ళు హౌస్‌లో బాగున్నారు. మంచిగా తినిపించుకుంటున్నారు. ఏదైతే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ఉన్నట్టు ప్రేమ, అనురాగాలు ప్రతి ఒక్కటి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నాయి. అలాంటప్పుడు మీరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. వాళ్ళే బాగున్నప్పుడు మనకెందుకు చెప్పండి? మీకు తనుజ నచ్చిందా? కళ్యాణ్ నచ్చాడా? ఎళ్ళామా? ఒక ఓటేసుకున్నామా? సపోర్ట్ చేశామా? ఎవరు విన్ అవుతారో చూసామా? అంతవరకే. అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. అదే నేను చెప్పాను. వాళ్ళిప్పటికి స్టిల్ మంచిగా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ 'పీపీ జోడీ' సీజన్ 2కి చాలా మంది రారు అంటున్నారు. అక్కడ మీరు లాస్ట్‌లో చూసుకున్నట్లయితే ప్రదీప్ అన్న
అండ్ శ్రీముఖి వీళ్ళు పోయి చెప్పారు. ప్రదీప్ అన్న కూడా చెప్పడం జరిగింది. మేమిలా 'బీబీ జోడీ సీజన్ 2' పెడుతున్నాము. మీ ఇద్దరి పేరు ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది అని కూడా. అండ్ వీళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్ రూపంలో అయితే రాబోతున్నారంట. వైల్డ్ కార్డ్‌కి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి, అంతలోపే తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళు కూడా ఏమన్నా వర్క్స్ ఉంటే, ఏమన్నా ఇంటర్వ్యూస్ ఇప్పుడే గెలిచారు కదా! ఇంటర్వ్యూస్ అవి ఇవి అండ్ చాలా ఒక 100 డేస్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు కాబట్టి, కొంచెం వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి అక్కడికి, ఇక్కడికి తిరిగి కొంచెం మైండ్ ఫ్రెష్ అయ్యాక, ఆ వైల్డ్ కార్డ్ రూపంలో ఏదైతే ఉందో తనూజని, కళ్యాణ్‌ని వీళ్ళదొక పేరుగా అండ్ టీమోన్ పవన్, రీతుని వీళ్ళదొక పేరుగా తీసుకొని రావాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు తనూజ హర్ట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. వాళ్ళు క్లియర్ కట్‌గా ఉంటున్నారు. ఇంక దాని గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే అది అవ్వదన్నమాట. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోవడమే కదా! ఇప్పుడు ఇలాంటి షోస్ ఎన్నో చేసుకుంటేనే వాళ్ళు కొంచెం పేరొస్తుంది, మనీ వస్తుంది. వాళ్ళు కొంచెం ముందుకెళ్తారన్నమాట. అలాంటిది వాళ్ళకి క్లియర్ కట్‌గా మైండ్‌లో ఉంటుంది. అందుకనే వాళ్ళు కూడా ఆలోచించి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ రూపంలో అయితే వస్తారనే అప్డేట్ స్టిల్ ఉంది. మీరు ఎవ్వరి మాటలు నమ్మద్దు. ఇంకా రావట్లేదు, రాదు, ఫీల్ అవుతుంది. ఏమి అయిపోయింది. విన్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫీల్ అయితే ఏమొస్తుంది? అది వాళ్ళ ఎంతో ఇప్పుడు ఆర్టిస్ట్‌లు అనేవాళ్ళు, చేసేవాళ్ళు సీరియల్స్‌లలో ఎంతో స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఉంటారు. ఏదో ఒకటి పోయిందని ఫీల్ అవుతూ కూర్చుంటే అదంతా అయ్యే పని కాదనమాట. వాళ్ళు మంచిగా హ్యాపీగానే ఉన్నారు. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ రూపంలో అయితే రాబోతున్నారని స్టిల్ ఇప్పటికీ అప్డేట్ ఉంది. ఇక ఖచ్చితంగా ఏమన్నా తనూజ రావట్లేదు అని అప్డేట్ వస్తే మాత్రం ఇప్పటికీ కామెంట్‌లలో కొంతమంది చేస్తున్నారు. రాదు అది ఇది అని అప్డేట్ కోసం. ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంగా ఖచ్చితంగా అయితే వస్తుంది. రాలేదు అనే అప్డేట్ మాత్రం నాకు వస్తే దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా. అండ్ ఎందుకు రావట్లేదు తెలుసుకొని మరి వీడియో చేస్తా. ఎందుకు రావట్లేదు ఏంటి రీజన్స్ కూడా క్లియర్ కట్‌గా నేను తెలుసుకొని మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఈ అప్డేట్స్ అన్నీ మీకు కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని, ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ఇంకా మనము ఈ 'బీబీ జోడీ' సీజన్ 2 ఎపిసోడ్స్ గురించి అందులో ఇప్పుడు ఓన్లీ డాన్సే కాదు. ఆ టాస్క్‌లు పెడుతున్నారు. ఏదో అస్త్రాట పవర్ అస్త్రా అని ఆ టాస్క్‌లు పెడుతున్నారు కొన్ని. అండ్ ఫైరు, ఫ్లవరు అంటే బాగా డాన్స్ వేయని వాళ్ళనేమో ఆ ఫ్లవర్‌లో పెట్టడం. బాగా డాన్స్ ఏసిన వాళ్ళని ఫైర్‌లో పెట్టడం. అండ్ మన ఓటింగ్ అనేది వాళ్ళ మధ్యే ఉంది కాబట్టి చాలా రచ్చ రచ్చగా ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మనకింక 20 ఇప్పుడు అయింది కదా! చూద్దాం ఇంక ఎలా ఉంటుందో ఏంటో. నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్‌గా మాట్లాడుకుందాం. పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా మాట్లాడుకుందాం. క్లియర్ కట్ అప్డేట్స్ అన్నీ మంచిగా మాట్లాడుకుందాం. ఇది తనూజ అండ్ కళ్యాణ్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోతో. మీరనుకోవద్దు మామ. మీరెప్పుడు అనుకోవద్దు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఏదో ఓడిపోయారని. అన్‌ఫెయిర్ ఎందుకయిద్ది? ఫస్ట్ అది నాకు నవ్వొచ్చింది. అన్‌ఫెయిర్ జరిగిందంటే ఫైనల్ రోజు అన్‌ఫెయిర్ జరగదు. ఏం జరగదు. అది అన్‌ఫెయిర్ గాదు. కళ్యాణ్‌కి లాస్ట్ మూమెంట్‌లో ఎక్కువ మంది సపోర్ట్ చేశారు. మీరు ఓటింగ్ పోల్స్ నేను బిగ్ బాస్‌యి నేను కూడా రివ్యూస్ చేశాను. ప్రతి ఒక్క అప్డేట్ కనుక్కున్నాను. ఏ ఓటింగ్ పోల్ చూసుకున్నా మీరు ఆడ కళ్యాణే టాప్‌లో ఉన్నాడు. అండ్ లాస్ట్‌లో ఆ ఫోన్ కాల్స్ నుంచి అయితేమి, హాట్‌స్టార్ ఓటింగ్‌లో అయితేమి కళ్యాణ్ టాప్ వచ్చి కళ్యాణ్‌కి ఎక్కువ మంది సపోర్ట్ చేశారు కాబట్టి అక్కడ కప్ విన్నర్ అయ్యాడన్నమాట. అక్కడ అన్‌ఫెయిర్ ఏం లేదు మామ. ప్రెజెంట్ వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కాపోతే వాళ్ళు ఇన్ని రోజులు మనల్ని అలరించారు. మన మైండ్‌లో ఉన్నారు కాబట్టి బాగా ఆడారు కాబట్టి సపోర్ట్ చేసుకుంటూ వద్దాం. అదనమాట. అది చేయాల్సిన పని. అదనమాట. ప్రస్తుతానికి మీకు ఒక క్లియర్ అప్డేట్ అయితే వచ్చిందనుకుంటా. ఇంకా దీని గురించి నాకు ఈ ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరైతే వస్తున్నారు వైల్డ్ కార్డ్ రూపంలో. అండ్ డీమోన్ పవన్, రీతు వీళ్ళు కూడా వైల్డ్ కార్డ్‌గా రాబోతున్నారనే అప్డేట్ ఉంది. కొత్త అప్డేట్ వస్తే మాత్రం ఒక వీడియో అయితే ఖచ్చితంగా దాని గురించి చేస్తాను. ఇదనమాట వీడియో. అండ్ వీడియోకైతే ఇచ్చేసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరన్నా చూస్తుంటే ఆ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇంతవరకు ఓపికగా వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.